హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ చింతపండు మిఠాయి తయారీ వ్యాపారంలో మీకు అవసరమైన వివిధ వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వారి పాత్రలను అర్థం చేసుకోవడం మీ వ్యాపారాన్ని తెలివిగా పెంచుకోవడానికి మీకు సహాయపడుతుంది. మేము నియామక వ్యూహాన్ని కూడా చర్చిస్తాము. మీ ఖర్చులు అదుపులో ఉండటానికి మరియు మీరు వేగంగా లాభదాయకతను సాధించడానికి నియామక ప్రక్రియను ఎలా దశలవారీగా తొలగించాలి. సరిగ్గా కార్మికులు ఎక్కడ అవసరమో తెలుసుకోవడానికి ఫ్యాక్టరీ మరియు యంత్రాల లేఅవుట్తో ప్రారంభిద్దాం. మొదట మెషిన్ ఆపరేటర్లు, డీషెల్లింగ్ యంత్రాలు, పల్పింగ్ యంత్రాలు, మిఠాయిలు తయారు చేసే యంత్రాలు మొదలైన నిర్దిష్ట యంత్రాలను నిర్వహిస్తుంది. రెండవది మిక్సింగ్ మరియు వంట సిబ్బంది. చక్కెర సిరప్ను సిద్ధం చేస్తుంది, పదార్థాలను మిళితం చేస్తుంది మరియు వంట ప్రక్రియలను పర్యవేక్షిస్తుంది. మూడవది నాణ్యత నియంత్రణ సాంకేతిక నిపుణుడు. ముడి పదార్థాలు మరియు తుది ఉత్పత్తుల నాణ్యత తనిఖీలను నిర్వహిస్తాడు. నాల్గవది ప్యాకేజింగ్ మరియు రాపింగ్ సిబ్బంది. ప్యాకేజింగ్ యంత్రాలను నిర్వహిస్తుంది మరియు మాన్యువల్ ప్యాకేజింగ్ పనులను నిర్వహిస్తుంది. ఐదవది నిర్వహణ సాంకేతిక నిపుణుడు. యంత్రాలను నిర్వహించడం మరియు మరమ్మతు చేయడం, సజావుగా పనిచేసేలా చూసుకోవడం. ఆరవది పారిశుద్ధ్య సిబ్బంది. ఉత్పత్తి ప్రాంతాలు మరియు పరికరాలను శుభ్రపరుస్తుంది. ఎనిమిదవది పరిపాలనా సిబ్బంది. పరిపాలనా విధులు, రాత పని మరియు కస్టమర్ కమ్యూనికేషన్లను నిర్వహిస్తుంది. ఏడవది ప్రొడక్షన్ మేనేజర్. ఉత్పత్తి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది, సిబ్బందిని నిర్వహిస్తుంది మరియు సామర్థ్యాన్ని నిర్ధారిస్తుంది. తొమ్మిదవది అమ్మకాలు మరియు మార్కెటింగ్ సిబ్బంది. ఉత్పత్తిని విక్రయించడం, అమ్మకాలను నిర్వహించడం మరియు వినియోగదారుల సంబంధాలను నిర్వహించడం. ఇప్పుడు ఈ వ్యక్తులను 3 సంవత్సరాలలో మీ వ్యాపారంలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. మొదటి సంవత్సరంలో కుటుంబంతో ప్రారంభించండి. యంత్ర నిర్వహణ, ప్యాకేజింగ్ మరియు కార్యాలయ పనులకు కుటుంబ సహాయాన్ని ఉపయోగించండి. ఇది డబ్బును ఆదా చేస్తుంది మరియు నేర్చుకోవడానికి మీకు సహాయపడుతుంది. రెండవ సంవత్సరంలో బాహ్య సిబ్బందిని నియమించుకోండి. మీరు ఎక్కువ అమ్మకాలు చేస్తున్నప్పుడు బయటి వ్యక్తులను పొందండి. యంత్రాల కోసం 1, వంట కోసం 1, శుభ్రపరచడానికి 1 మరియు నిర్వాహకుడిని జోడించండి. ఇది మరింత పనిని నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. మూడవ సంవత్సరంలో విస్తరించండి మరియు ప్రత్యేకత సాధించండి. మీ వ్యాపారం పెద్దదిగా ఉన్నప్పుడు నాణ్యత తనిఖీలు మరియు యంత్ర నిర్వహణ కోసం నియమించుకోండి. అలాగే యంత్రాలు, వంట లేదా శుభ్రపరచడం వంటి మీకు అవసరమైన చోట ఎక్కువ మందిని చేర్చుకోండి. ప్రతి పాత్రను అర్థం చేసుకోవడం ద్వారా మరియు నెమ్మదిగా వ్యక్తులను జోడించడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని తెలివిగా మరియు విజయవంతంగా పెంచుకోవచ్చు. మీ వ్యాపార ప్రయాణంలో ఆల్ ది బెస్ట్.